దావీదు అనుచరులో బలాఢ్యులు, డేవిడ్స్ మైటీ మెన్. వారి జాబితా ఈ 2 చోట్ల, అంటే 2వ సమూయేలు 23వ అధ్యాయంలో, అలాగే మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయంలో ఇచ్చాడు. అంటే దావీదుకి సహాయం చేసిన వారి జాబితా 30 మంది అంటాడు కొన్నిసార్లు, 3 అంటాడు కొన్నిసార్లు, అలాగే 30 మందిలో శ్రేష్ఠులైన 3 అంటారు. మెట్టుకు 22వ సమూయేలు 23వ అధ్యాయంలో మనం 39వ వచనం చూస్తే మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయో ఆయనే లెక్కించాడు. ఆ చివరి వాక్యం చూద్దామా? వారందరూ 37. ఇక్కడ 37 పేర్లు ఉన్నాయి. అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో ఇంకో 16 పేర్లు అధికంగా ఉన్నాయి. అంటే వీరందరూ కూడా దావీదు జయంలో పాలు పొందినటువంటి వారు. కొత్త నిబంధనలో రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు కూడా పెద్ద జాబితా ఇచ్చాడు. తెలుసా మీకు? ఎవరు వాళ్ళు? పౌలు యొక్క పరిచర్యలో సహాయం చేసిన వాళ్ళు. అక్కడ కూడా చాలామంది పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఒక రీతిగా దేవుడు కూడా ఓ జాబితా రాస్తూ ఉన్నాడు. ఆయన పనిలో పడిన వాళ్ళందరి జాబితా రాస్తూ ఉన్నాడు. దాంట్లో మన పేరు ఎలా రాస్తాడో తెలుసుకోవాలి మనం. నా బలాఢ్యులలో ఒకడు అని మన గురించి రాస్తాడా, లేక మరొక రీతిగా రాస్తాడా? దాని విషయమై ఆలోచన కలిగి జీవించాలి.